కంటి గుడ్డుకు కాటుక కంటినట్టు, కంటి గుడ్డుకు కాటుక అంటనట్లు, కంటి గుడ్డుకు కాటుక అంటనట్లు, జిడ్డు ఎవిది జిహ్వకు సోకనట్లు, బురదనంటని తామర పువ్వునట్లు, దేనినంటక ఉండుటే అది ఆత్మ, దేనిని అంటక ఉండుటే అది ఆత్మ. కంటి గ్రుడ్డుకు కాటుక అంటనట్లు, కంటి గ్రుడ్డుకు కాటుక అంటనట్లు, జిడ్డు ఎవిది జిహ్వకు సోకనట్లు, బురదనంటని తామర పువ్వునట్లు, దేనినంటక ఉండుటే అది ఆత్మ, దేనినంటక ఉండుటే అది ఆత్మ, దేనిని అంటక ఉండుటే అది ఆత్మ. Just as colorian, the eye text, does not touch and get attached to the eye, just as the oily substance doesn't touch and affect the tongue, just as the mud doesn't stick to the lotus, in the same way, to live a life without getting attached to anything, and that is the nature of Atman. పరుల తిట్టినంత పాప ఫలం బబ్బు, పరుల దూషించిన పాప ఫలం బబ్బు, పరుల నిందించిన పాప ఫలం బబ్బు, పరుల హాస్యము చేయ పాప ఫలం బబ్బు, విడువదన్నటికి నీ విశ్వమందు, విడువదు ఎన్నటికి నీ విశ్వమందు. కారణం పరులు పరులు కారు, పరులు పరులు కారు, పరులు పరులు కారు పరమాత్ముడేయగు. సత్యమైన మాట సాయి మాట, సత్యమైన మాట సాయి మాట. ఏమిటది? పరులు పరులు కారు పరమాత్ముడేయగు, పరులు పరులు కారు పరమాత్ముడగునయ. If one criticizes, comments adversely, abuses, hates others, one earns sin, one gets sin. It is not possible for anyone to escape this sin if one indulges in criticism and making fun of others. But what you call others are not really others. Truly speaking, what you call others are Paramatma himself. Listen, that what you call others are Paramatman himself.
This is the word of Sai and this is truth. ప్రేమాత్మ స్వరూపులారా, Embodiments of divine prema, లవ్ divine love. ప్రపంచములో ప్రతి మానవునకు నిత్యానుభవంలో సత్యమును నిరూపించేటువంటి చిత్రములు ఎన్నియో మనకు దృశ్యమునకు కట్టినట్టుందను. In the world, in our daily experience, there are a number of things which go to prove the divinity for every person. ప్రతి చిత్రము కూడాను ఒక విచిత్రమైనటువంటి చరిత్రను నిరూపిస్తూనే ఉంటున్నాయి. Every scene that you come across goes to show some strange phenomena which is inherent in it. సినిమా తెరలపైన అనేక బొమ్మలను మనము చూస్తున్నాము. In a cinema on the curtain, we see a number of pictures. ఆ తెరపైననే నదులు పొంగి ప్రవహించుచు జలమయమైనటువంటి ఒక స్వరూపాన్ని నిరూపిస్తూ ఉంటాయి. On the curtain, we see sometimes the rivers going in flood and engulfing in water. నదులు పొంగి ప్రవహించుట జలమయము మనకు కంటికి కనిపించుతున్నది కానీ తెరకు మాత్రం ఏమాత్రం కూడాను కించిత్తైనా కూడాను తేమ అంటుటలేదు. Such overflow and floods of water in the river you see in the picture, but the curtain doesn't get wet even by a drop of water. It doesn't get wet by water. అదే తెరపైననే అగ్ని పర్వతములు ప్రజ్వరిల్లుచు మనకు కనిపించినట్టుగా ఉంటుంటాది. కానీ తెర ఏమాత్రం కూడాను కించిత్తైన కూడాను ఖాళీ ఉండదు. On the same curtain you may see volcanoes, but the curtain is not burnt. ఇన్ని బొమ్మలకు ఆధారమై నిలయమై ప్రకటించుటకు ప్రధానమైనటువంటి సూత్రముగా ఉండిన ఈ తెర ఏ ఒక్క మనిషికి కాని చెడ్డకు కాని తాను ఏమాత్రం కూడాను సంబంధం లేనట్టుగా కనిపిస్తూ ఉన్నది. This curtain which provides basis for all these scenes, all these pictures, it is not affected by any one of them. అదే విధముగానే మానవుని యొక్క జీవితములో మంచి చెడ్డలు, సుఖ దుఃఖములు, జనన మరణములు, ఆనంద ఆహ్లాదములు అనేకముగా వచ్చుచూ పోవుచూ ఉండును. కాని ఆత్మ అనేటువంటి తెరకు ఏమాత్రము కూడాను సంబంధం ఉండేటువంటివి కాదు. In the same way, in the life of a man, good and bad, joy and sorrow, birth and death, they will be coming and they will be going. But they do not affect Atma. అది ఏ తెర. ఈ తెరనే ఆత్మ. ఇది ఏ శివుడు, ఇది ఏ శంకరుడు, ఇది ఏ దైవము. This is curtain. The same curtain is Shiva. The same curtain is Atma. It is Shankara. ఈ శంకరత్వమునకు సరి అయిన అర్థమును గుర్తించినప్పుడే ఇది సార్థకమైనటువంటి రీతిలో మనము అనుభవించుటకు సాధ్యమవుతుంది. When one understands in the correct sense this principle of Shankara, then only one will be able to understand and enjoy and find fulfillment in the life. శంకర అనగా సకలైశ్వర్య స్వరూపుడు శంకరుడు. Shankara refers to the one who is endowed with all types of wealth. ఐశ్వర్యం అనగా ఏమిటి? What is the meaning of this word Aishwaryam or wealth? లోకరీతిగా మనము అనుభవించేటువంటి ఐశ్వర్యములు కేవలము ఐశ్వర్యములు మాత్రమే కాదు. The types of wealth that we enjoy in a worldly sense are
truly speaking, not really wealth. దృశ్య కల్పితమైన చరాచర ప్రపంచములో ఉండు ప్రతి పదార్థము, ప్రతి విషయము, ప్రతి వ్యక్తి కూడాను ఐశ్వర్యంతో కూడినటువంటివి. In the phenomenal world, everything, every person and every matter that you just see, every object that you see has this principle of Aishwarya in it. పంచభూతములు, పంచ ప్రాణములు, పంచ కోశములు, పంచేంద్రియములు సర్వము కూడాను ఐశ్వర్యమే. 5 elements, 5 sheaths and 5 senses, all these refer to the wealth. ఇంత మాత్రమే కాక చరాచర జీవరాశులన్నీ కూడాను ఐశ్వర్యంతో కూడినటువంటివి. Not merely this, everything in the world, moving and unmoving, all these are full of Aishwarya or wealth. ఈ ఐశ్వర్యత్వమే ఈశ్వరత్వము. This principle of Aishwarya or Aishwaryatvam, that itself is ఏతావాత ఈశ్వరత్వం అనగా దృశ్య కల్పితమైన, అదృశ్య కల్పితమైన చరాచర ప్రపంచమంతైకుడును ఈశ్వరత్వమే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. the sum and substance of all this is that the entire phenomenal world is nothing other than the principle of Ishvara. This has to be recognized and understood. దీనినే సత్తా మాత్రమైన చైతన్యము అని కూడాను చెప్పబడుతూ వచ్చింది. This has also been described as Satta Matra Chaitanyam. అనగా సత్యమై, నిత్యమై, శాశ్వతమై, సర్వత్రా వ్యాపించి అగోచరమై, అదృశ్యమై ఉన్నటువంటి యొక్క చైతన్యమే సర్వత్రా ఉండినటువంటిది. That means this particular principle of Chaitanya, which is permanent, which is eternal, which is everlasting, is existing invisibly, not being seen all over. This is the meaning. చైతన్యము అఖండ స్వరూపమైనటువంటిది. This particular principle of Chaitanya has no end, endless. కనుక ఇట్టి చైతన్యము వ్యాపించినటువంటి యొక్క ఈ యొక్క విశ్వము ఈశ్వర స్వరూపము అని. The world which has been enjoying the pervaded by and saturated by this particular principle of Aishwarya, this is Ishwaratva itself. ఈ చైతన్యము రెండు విధములుగా విభజిస్తూ వచ్చారు ప్రజలు. This Chaitanya or energy is being divided into 2 types. ఒకటి లౌకికమని, రెండవది వైదికము అని. One is described as Narutva and the other is Vaidika. ఈశ్వరత్వమునకు సగుణ సాకారము ఒకటిని, నిర్గుణ నిరాకారము మరొకటని రెండు రూపములు. For this Ishwaratva, there are 2 forms. One is Saguna and Sakara, the other is Nirguna Nirakara. Attribute-full and formful and attribute-less and formless. మనో సంకల్పములతో కూడి being associated with the mind and the thought, సగుణ సాకారముతో కూడి being full of attributes and form. మానవుని యొక్క బాధలను, The pains and the sorrows of the human being, మానవుని యొక్క కష్ట సుఖములను the joys and sorrows of human beings, గుర్తించి recognizing them, వాటి నివారణ నిమిత్తమై to overcome and solve all these things, నిర్మించుకున్నటువంటి రూపములు ఈ సాకార రూపములు. forms which have been visualized in order to achieve all these things. This is Saguna and Sakara. ఈ సగుణ సాకారములు అనేటువంటివే మూర్తులు. This Saguna and Sakara, they have forms. ఇక్కడ మూర్తులనగా లోకరీతిగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వీరే త్రిమూర్తులు అని చెప్పబడుతూ వచ్చింది. In this context, when one uses the word Murtulu, it refers to the Trinity, Brahma, Vishnu and Maheshwara. ఈ త్రిమూర్తులలో ఒక్కొక్క మూర్తిలో తిరిగి 3 మూర్తులు ఇమిడి ఉంటున్నాయి. In this Trinity, in each one of these forms, there are again 3 forms which are there. ఈ మూర్తుల యందు గుణత్రయమైనటువంటి యొక్క మూర్తిత్వం కూడాను అంతర్భూతమై ఉంటున్నది. In this Trinity, there is an undercurrent or an underflow of 3 types of gunas. అది ఏ రాజసిక, సాత్విక, తమో గుణములు.
Those three gunas or attributes are Rajasika, Tamasika and Satvika and Tamasika gunas. వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని. బ్రహ్మ అనగా రాజసికమని, విష్ణు అనగా సాత్వికమని, ఈశ్వరుడనగా తామసికము అని. The same things have been associated with Brahma, Vishnu, Maheshwara. Rajasika is associated with Brahma, Satvika is associated with Vishnu and Tamasika is associated with Ishvara. ఇవి మూర్తిత్రయములైనటువంటి యొక్క సగుణ స్వరూప సకారములు. These may be described as the Trinity which have got the form, the attribute. అయితే ఈ రాజసికమనేటువంటి దీని యందు అకారము బ్రహ్మత్వమునకు నిస్వరూపంగా ఉంటుండాలి. In this Rajasika attribute which is associated with Brahman, it is having a syllable of A. అదే సాత్విక గుణమునకు స్వస్వరూపమైనటువంటిది ఉకారం అనేటువంటి విష్ణు స్వరూపము. The Ukara form is the form which is manifested form of Vishnu. అదే శివస్వరూపమునకు స్వస్వరూపమైనటువంటి యొక్క మకారము ఇందులో ఏర్పడుతూ వచ్చింది. The same thing takes the form of Makara when it is associated with the Shiva Tattva. ఇది తామసికము అన్నారు. This is described as Tamasika. ఈ మూడింటి ఆకారముల యొక్క ఆరాధనే ఈ సగుణోపాసన, లౌకికోపాసన. Worshipping these three forms is also called worshipping the formful Sagunakara Upasana. కనుక సగుణారాధన యందు ప్రతి మానవుని యందు కూడాను ఈ అకారమనేటువంటి బ్రహ్మ, ఉకారమనేటువంటి విష్ణువు, మకారమనేటువంటి ఈశ్వరుడు సాక్షిభూతులై నిరంతరము కూడాను మంగళకరమైనటువంటి స్వరూపాన్ని నిరూపిస్తున్నారు. In this form of adoration and worship, this Akara, Ukara and Makara, this Brahma, Vishnu and Maheshwara, they will be there inherent in everyone and they will be guiding and helping in this particular form of ఈ మూర్తి ప్రేమలైనటువంటి యొక్క బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు శాశ్వతములు కావు. These three forms, this Trinity, they are not permanent. కారణమనగా ఇది భౌతిక దేశమును ధరించటం చేత ఈ భౌతికము లౌకికమును మాత్రమే లక్ష్యము. They are not permanent because they have taken form. Anything which has got a physical form cannot be permanent. ఇవి భ్రమస్వరూపములు. These physical forms are the very forms of delusion. సంకల్ప ప్రభావములు. These are all the effect of thought. మనోవృత్తుల యొక్క ఆకారములు. These are the very forms of the mental tendencies. అయితే ఇట్టి సగుణాకారమైనటువంటి సగుణ స్వరూపమైనటువంటి మనో సంకల్పములతో కూడినటువంటి ఈ ఆకారముల మూడింటి ఎందుకుడను ఏకాక్షరమైనటువంటి యొక్క నిరాకార తత్వము అది ఈశ్వరి ఎందున్నటువంటి మరొక ఈశ్వరత్వం. These three forms, which are the result of the thought, the physical form itself, there is one syllable which is common for all these. అదే అక్షర స్వరూపమైనటువంటి దైవ ఆకారం. That particular thing is the Akshara Swarupa. అకార, ఉకార, మకారముల యొక్క ఏకత్వమైన ఓంకారమే ఈ నిర్గుణ స్వరూపమైనటువంటి స్వరూపం. Omkara, which is an expression of Nirgunakara, it consists of A, U and Ma. ఇట్టి నిర్గుణ స్వరూపమును ఆరాధన చేయటమే వైదిక ఆరాధన అని చెప్తూ వచ్చారు. Worshipping this Nirgunakara, Nirakara is described as Vaidika ways of worshipping. ఈ లౌకిక ఆకారములను ఎన్ని జన్మములు మనం ఆరాధన చేసినప్పటికీ మన జన్మము సార్థకం కాదు, రహితము కాదు. To whatever number of births we take and go on worshipping these three forms, we are not likely to get rid of the birth. జన్మరహితము కావాలనన్నా నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క ఏకస్వరూపమైనటువంటి యొక్క ఓంకార తత్వాన్ని మనము అభ్యసించాలి. If one wants to get rid of the birth, one has to worship the Nirguna Nirakara form, which is Omkara.
ఈ ఓంకార తత్వమును మనం అలవర్చుకున్నప్పుడే జన్మరహితమవుతుంది. Only when we cultivate and worship this Omkara principle, we can get rid of the birth. జన్మరహితమైనప్పుడే కర్మరహితం ఏర్పడుతుంది. Only when we get rid of birth, we can get rid of action. కర్మరహితమైనప్పుడే భ్రమరహితమవుతుంది. Only when we get rid of action, we can be free from delusion. భ్రమరహితమైనప్పుడే మాయారహితమవుతుంది. Only when we are free from delusion, we are also free from illusion. మాయారహితమైనప్పుడే దుఃఖరహితమవుతుంది. Only then we are free from sorrow. దుఃఖరహితమైనప్పుడే పరతత్వం ప్రాప్తిస్తుంది. Then only will we be able to reach Paratattva, the transcendental principle. ఇదే పరమాత్మ అని పిలుపబడుతూ వచ్చింది. This very thing may be described as Paramatma. అనగా పరమాత్మ అనగా మన యొక్క జీవతత్వంలో ఉన్నటువంటి ఆత్మ పరమును చేరటం చేతనే పరమాత్మ అని చెప్పబడుతూ వచ్చింది. Paramatma refers to the Atman which is in us reaching that particular transcendent level. This may be described as Paramatman. అనగా మన మనోవృత్తులు పరతత్వమును పొందినప్పుడే ఇది పరమాత్మగా రూపొందుతుంది. When our tendencies and our mind reach the transcendental principle, then only it reaches Paramatma. కేవలం మనో సంకల్పంతో కూడినంత వరకు కూడాను ఇది జీవాత్మగా భావించుతుంది. So long as one has the mind and the tendencies, one would be described as Jivatman. జీవాత్మ పరమాత్మ ప్రత్యేకించినటువంటివి కాదు. Jivatman and Paramatman are not two different entities. మానవుని యొక్క జీవితంలో పరమాత్మ ప్రత్యేకించినటువంటి యొక్క స్థాయిని ఉంటున్నాడు అనుకోవటమే పెద్ద అజ్ఞానం. It is only an ignorant person who thinks that there is a separate entity called Paramatman which is other than the life of person itself, life of humanity itself. మనస్సు యొక్క తత్వమును అధోగతి మార్గంలో ప్రవేశపెట్టి కేవలం లౌకికమైనటువంటి యొక్క చర్యలు ఎందే మన జీవితమును వ్యర్థము గావించుకోవటమే ఇది జీవాత్మ యొక్క లక్షణం. The attributes and the qualities of Jivatman is to invest the entire life in the worldly things and things associated with this phenomenal world. మనసును ఊర్ధ్వగతిలో మనము ప్రయాణం సలిపి నిర్గుణ నిరాకారమైనటువంటి తత్వంలో నిత్యానంద స్థాయిని మనం చెందినప్పుడే ఇదే పరమాత్మగా రూపొందుతుంది. Mind, when it is introduced into the area where it travels upwards towards God, towards Paramatman and reaches Nirguna Nirakara Parabrahman, అనగా బహిర్దృష్టి భ్రమలతో కూడినటువంటిది. Externalized vision is full of illusion. అంతర్దృష్టి భ్రమరహితమైనటువంటిది. If you introvert your mind, then it will be free from delusion. ఈ భ్రమరహితమే పరమాత్మ తత్వము, భ్రమతో కూడినటువంటిదే జీవతత్వము. When it is associated with illusion, it is Jivatatmam. When it is free from delusion and illusion, then it is the principle of Paramatma. కనుక ఈనాటి యొక్క మన యొక్క చర్యలన్నీ కూడాను భ్రమలతో కూడి భ్రమలతో చేరి భ్రమలతోనే జీవిస్తున్నాము. All our activities are full of the illusion and associated with all types of thoughts with illusion. ఈ భ్రమల చేతనే అహం తత్వమైనటువంటి దానిని మనము అపార్థానిగా మనము అనుభవిస్తున్నాము. As we are under the spell of this illusion, we are not able to understand the principle of aham tattva. ఈ అహం 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 అనగా ఏమిటి? నేను నేను. What do you understand by aham? It refers to I. ఈ నేను ప్రతి ఒక్క విషయం నందు కూడాను నేను చేసిన పని, నేను సంపాదించిన ఆస్తి, నేను అభివృద్ధి పరిచినటువంటిది, నేను చూచినటువంటిది, నేను విన్నటువంటిది అని అనేక నిత్య జీవితంలో ఇలాంటి నేను అనేటువంటి పదములు కొన్ని వేల పదములుగా మనము ఉపయోగిస్తూ ఉంటుంటాం. In daily life, we'll be using this word I 1,000 times and more by telling this is what I have earned, this is what I have heard, this is what I have seen. This I will be repeated more than 1,000 times. ఈ నేను అనేటువంటి పదమును అర్థం చేసుకోవటమే పరతత్వం. Understanding correctly the principle of I, that is Paratattva. మనము నేను అనేటువంటి పదమునకు అర్థము తెలియక నేను అనగా ఈ దేశము అనేటువంటి దానిని
సంబంధముగా ఉంచుకోవటం చేతనే మనం జీవతత్వములో ఈ యొక్క జీవితాన్ని వ్యర్థం చేస్తున్నాం. As we are identifying this I with the body, we are essentially wasting our life. జీవితం అంటే కేవలము ఒక మధురమైనటువంటిది, ఒక విలువైనటువంటిది, ఒక పవిత్రమైనటువంటిది, జీవించదగినటువంటిది. Life, truly speaking, is sacred, sweet, associated with permanence, and it is worth living. మనకి ఏదైనా దేహం పైన ఒక కురుపు లేచినప్పుడు దానిని మానుకోవాలన్నప్పుడు కొంత ఆయింట్మెంట్ రాసి దానికి ఒక బ్యాండేజ్ కట్టి కురుపు మానేంత వరకును మనము దీనిని కాపాడుతూ వస్తుంటాము. If there is a boil on the body, we put some ointment on it and we tie it with bandage until the whole thing is cured. ఈ బ్యాండేజ్ లేకుండా మలాము పూయకుండా విచ్చలవిడిగా విడిచిపెట్టినప్పుడు ఇది కొన్ని విధముల సెప్టిక్ అయిపోయి ఆ కురుపు మరింత అభివృద్ధికి రావడానికి పెరిగిపోవడానికి ఒక అవకాశం ఉంటుంది. If you don't apply ointment and tie bandage around this boil, it is likely it will become septic and cause great harm later on. మధ్య మధ్య పరిశుద్ధమైనటువంటి యొక్క జలముతో దీనిని చక్కగా కడిగి తదుపరి తిరిగి నూతన మలాం వేసి దానికి నూతన కట్టులు కడుతూ రావాలి. Now and then you'll have to clean it with pure water, apply ointment again, put a new bandage. అదే విధంగానే మన జీవితంలో అహం అహం అహం, ఈ అహం అనేటువంటి పెద్ద కురుపు లేచింది. In the same way, in our life, there is this particular boil which has come up on our body in the form of I. అహం అనేటువంటి యొక్క కురుపును మనం మానుకోవాలనుకున్నప్పుడు దీనికి ప్రేమ జలముతో దిన్నము కడగాలి. If you want to really remedy and cure this particular boil of I, you have to wash it every day with the waters of love. విశ్వాసము అనేటువంటి మలాము దానికి పుయ్యాలి. You have to apply the ointment of faith on that. వినయము అనేటువంటి కట్టును కట్టాలి. You have to tie the bandage of humility around this boil. వినయం అనేటువంటి కట్టు, విశ్వాసం అనేటువంటి మలాము, ప్రేమ అనేటువంటి జలము అహమును నిర్మూలం చేస్తుంది. The bandage of humility and the ointment of faith and the waters of love will be able to cure this disease or this boil of ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ అహం ఉండదు. Where there is love, there is no room for egotism. ఎక్కడ విశ్వాసం ఉన్నదో అక్కడ అహం ఉండదు. Where there is faith, there is no room for ఎక్కడ వినయం ఉండునో అక్కడ అహం ఉండదు. Where there is humility, there is no room for ego. అహం ఉండినటువంటి వానికి విశ్వాసం ఉండదు. A person who is egoistic, he would not have faith. అహం ఉన్నటువంటి వానికి వినయం అతి దూరము. Such a person would not have humility. ఇంకా అహం ఉన్నటువంటి వానికి ప్రేమ ఏ యొక్క ప్రదేశంలో ఉంటుందో తెలియదు. A person who is having that ego, it is difficult to say whether he has any trace of love on him. ప్రేమ, విశ్వాస, వినయముల చేతనే మన అహమును నిర్మూలన చేసుకోవాలి. If you want to root out your ego, the essential requisites are love, faith and humility. ఇలాంటి యొక్క దివ్యమైనటువంటి మార్గమును నిరూపించి పవిత్రమైనటువంటి మహర్షులు భారతదేశమునందు అనాది కాలము నుండి పర్వదినములుగా ఏర్పరచి బోధించి దీని యొక్క అంతరార్థములను ప్రజలకు చాటుతూ వచ్చారు. Sacred Maharshis from ancient days wanted to just prove such things for the people and have been giving the inner significance of various festivals in this particular form. శివం అనగా మంగళం అని అర్థం. The meaning of the word Shivam is auspiciousness. జీవితము మంగళకరమైనటువంటిది. Life is auspicious. మంగళకరమైనటువంటి యొక్క శివము లేనటువంటి యొక్క స్థానము జగత్తులో కానరాదు. There is no place which is not auspicious in the whole of the world. కనుక సర్వము మంగళమే. Everything therefore is auspicious. మన యొక్క మనోతత్వము అధోగతిలో ప్రవేశించడం చేత కొన్ని అమంగళాలని కొన్ని మంగళాలని మనం భేదముగా దీనిని పాటిస్తూ వస్తున్నాం. As our mind and thoughts have been going in the downward process, we have been distinguishing
things as auspicious and inauspicious. మంగళమునకు అమంగళమునకు మూల కారణం ఏమిటి అని మనం కొంచెం విచారించాలి. We have to look into and inquire what is the basic cause for this difference between మంగళము లేనిదే అమంగళము, the one which is not auspicious is inauspicious, అమంగళము లేనిదే మంగళం. the one which is not inauspicious is auspicious. మన దేహము లోపల ఈ చైతన్యం అనేటువంటిది, సత్తా మాత్రమైన చైతన్యం అనేటువంటిది నఖశిఖ పర్యంతము సంచరించినంత వరకు కూడాను ఈ దేహము మంగళం. This principle of energy and chaitanya which is associated with Sat, which it is there in our body right from top to toe. ఈ మంగళం అనేటువంటి యొక్క చైతన్యం ఉండినంత వరకును ఇదే శివం. So long as this auspicious principle of chaitanya is existing in the body, it is mangalam and it is అయితే auspicious. ఈ చైతన్యం దృశ్యరహితమై సర్వత్రా వ్యాపించి ఉండినప్పటికీ ఒక్కొక్క తూరి దేహమును వదిలినట్టుగా కనిపిస్తుంది. Although this particular chaitanya is spread and pervasive, all pervasive and everywhere it is there, sometimes it looks as though that some people are dying. అప్పుడే ఇది అమంగళంగా మారుతుంది. At that time we call that moment as inauspicious. అమంగళమునందు కూడాను మంగళం ఉన్నది. Even in an inauspicious entity and moment there is auspiciousness. అయితే అంతర్దృష్టితో మనం విచారణ కలపకోకుండా పోవటం చేతనే ఈ అమంగళమైనటువంటి యొక్క భావించేటువంటి ఈ దేహమే శవంగా మారిపోతుంది. As we do not look into taking the inner significance of the things and with an inward look, the same body which is auspicious would look as inauspicious in that particular moment. కనుక శవమునకు శివమునకు వ్యత్యాసము లేదు. There is no difference between a corpse and a living body. అనగా మన యందు విశ్వాసం అనేటువంటి యొక్క శ్వాసము ఇదే శివం అనేటువంటిది ఉండినంత వరకు మనము మంగళము. ఈ విశ్వాసం అనేటువంటి శ్వాసము లేకుండా పోయినప్పుడే ఇది అమంగళమైనటువంటి శవంగా మారిపోతుంది. So long as you have got the life breath of faith, so long as you have faith, it is auspicious, there is life in it. Once you lose the faith, the same thing becomes a corpse and it becomes dead. It is inauspicious. కనుక త్రిమూర్తత్వం అనేటువంటి యొక్క మూర్తిత్రయములంతా కూడాను ఇవి ఒక విధంగా లోతుగా విచారణ చేస్తే అమంగళ స్వరూపములే. Truly speaking, if you were to think deeply into this principle of Trinity, there is inauspiciousness in them. ఇవి ద్వైతములే కాని అద్వైతములు కావు. There is a dualistic principle in them and it is not non-dualistic. దేహ మనో సంకల్పములతో కూడినవన్నీ కూడాను ద్వైతములే. Whatever has got a body, a mind and also a thought, they are all having this dualistic effect. ఇది నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క మనో సంకల్ప రహితమైనటువంటి యొక్క తత్వమే నిజమైనటువంటి శివత్వం. True Sivatvam is one which does not have form, which does not have attributes, which does not have a physical body, mind and thought. ఈ మనస్సు యొక్క ప్రభావము చేతనే మానవుడు మాధవత్వమునకు, మానవత్వమునకు, దానవత్వమునకు, పశుత్వమునకు కొన్ని కారణాలు ఏర్పడుతూ వస్తున్నాయి. It is with the help of this mind a man can reach the highest divinity, the humanity and also lower down to the animal nature and the demonic nature. మనసును అధోగతి మార్గమైనటువంటి యొక్క దృశ్య కల్పితమైనటువంటి యొక్క వస్తువాహనాలపైన మనము భ్రమింప చేసినప్పుడు ఇదే ఒక పశుత్వంగాను ఒక దానవత్వంగాను మారిపోతుంది. Once you turn your mind towards the worldly objects and worldly things, it tends to become animal in nature and demonic also in nature. ఇదే మనసును ఊర్ధ్వగతిలో మనము లక్ష్యం చేసుకున్నప్పుడు నిర్గుణ నిరాకారమైనటువంటి యొక్క ఆత్మతత్వమును, పవిత్రమైనటువంటి మనో సంకల్పరహితమైనటువంటి యొక్క భావములను మనం పెంచుకున్నప్పుడు ఇది మోక్ష స్థితికి కూడాను అర్హత అవుతుంది. If you turn your mind upward towards God and associate with the thoughts which are free from thought and the mind process and it becomes nirguna nirakara, then it tends to become liberated. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షం. ఒకే మనసు బంధమునకు మోక్షమునకు కారణంగా ఉంటుండాలి. It is the same mind which is responsible for bondage and liberation. మనసు చెడ్డదని కూడాను చెప్పుటకు వీలు లేదు. It is difficult to say that mind is bad either.
ఎందుకనగా మనసు మోక్షమునకును కారణమైనటువంటిది కనుక ఇది చెడ్డది ఎట్లవుతుంది? Mind which can be responsible for liberation, how can you describe that as bad? మనసు మంచిదే. Mind is good. దీని మార్గములు విధి విధంగా ఉంటున్నాయి. The ways may be different. మార్గములు ప్రకృతి వైపున ప్రసరించినప్పుడు ఇది బంధ కారణమవుతుంది. If the mind takes the path towards nature, it leads to bondage. ఇది ఊర్ధ్వగతి అయినటువంటి దైవం వైపున ప్రసరించినప్పుడు ఇది మోక్షములకు కారణమవుతుంది. If it takes a turn upwards towards God, it leads you to liberation. కనుక బంధమోక్షమునకు మనస్సు యొక్క ప్రయాణమే ప్రధానమైనటువంటి యొక్క కారణము. Therefore, the bondage for liberation, the path which mind takes, that is very important. కనుక ఈ మనస్సును ఊర్ధ్వగతి అయినటువంటి దైవత్వమునందు మనం కొంతవరకు విశ్వాసం అభివృద్ధి పరచుకొని సర్వత్రా ఉండేటువంటి సత్తా చైతన్యం అనేటువంటిది ఏకత్వం అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. Therefore, we have to turn our minds towards God and towards Satta Chaitanya and recognize that this particular principle of Satta Chaitanya is everywhere in the world. ఈ విధమైనటువంటి మార్గమునకు మూల కారణము ఈ మనస్సుకు స్వేచ్ఛను అందించటమే. The most important reason is to give freedom to this mind. ఒక పశువును ఒక గూటమునకు కట్టి పెట్టారు. An animal is tied down to a peg. ఈ గూటముతో సంబంధం ఉండినంత వరకు ఈ పశువు మరొక ప్రదేశమునందు సంచరించదు. So long as it is tied down like that, it would not be able to go to any other place. మరొక పంటను పాడు చెయ్యదు. It will not be spoiling any other field. మరొక వ్యక్తులకి దీనిపైన ఏ విధమైనటువంటి యొక్క క్రోధమును రానివ్వదు. This animal would not be able to show any anger against any other person. ఇతరులు దీన్ని ఏ విధమైనటువంటి హింసలు చెయ్యరు. It is not going to harm or do violence to any other person. ఈ గూటము నుంచి తప్పించుకొని పోయినటువంటి మనసు దారి తప్పి పరుల పంటలలో పడి ఆ పంటలను నాశనం చేసి ఆ పంట వానికి కోపం తెప్పించి ఈ పశువును హింసించడానికి ప్రయత్నిస్తాడు. If this animal is freed from that peg and if it is untied, then it goes to various fields, destroys them, becomes responsible for ruining others and harming other people. ఈ పశువు పరులతో దెబ్బలు తినడానికి కారణం ఏమిటి? What is the reason for this particular animal being beaten by others? తన నియమితమైనటువంటి యొక్క గూటమునకు విరుద్ధమైపోవటమే. The reason is because it was being untied from the peg to which it was tied earlier. అనగా మానవునికి ఒక నియమము అనేటువంటి ఒక గూటమునకు కట్టుబడి ఉండాలి. Man must therefore be bound down by certain regulations and limits. ఈ నియమము అనేటువంటి గూటములో ఉండినంత వరకు కూడాను మంచి పేరు, మంచి సుఖము, మంచి భావము, మంచి స్థితి ఉంటుంది. So long as he lives within certain limits and rules and regulations and discipline, he would be able to have a good name, a good time, a happy time and a useful time. ఈ నియమము నుంచి తప్పించుకొని పోయినా దారి తప్పిపోతుంది. Once he leaves this discipline and goes against the discipline, he will be harming himself. తదుపరి దారి తప్పిన తర్వాత అనేక కష్టములకు, అనేక దుఃఖములకు, అనేక విచారములకు గురి కావాల్సి వస్తుంది. Once he goes astray, he will be put to a lot of sorrow, sadness, difficulties and problems. కనుకనే నశ్రేయో నియమం వినా, ఈ మనస్సునకు నియమం అనేటువంటిది ఒక శ్రేయస్సు అన్నారు. That is why it is described that for this mind, discipline is going to do a lot of good to it. మనసు చెప్పిన పని చేయదు, తనకిష్టమైన పని చేస్తుంది. Mind doesn't do the work which is allotted to it and which is command. It wants to do whatever. తనకి ఇష్టం వచ్చినటువంటి పని చేసినప్పుడే బంధనకు కారణమైపోతుంది. When mind starts doing the work which it likes, it gets into bondage. బుద్ధి చెప్పినట్టు వినాలి మనసు. Mind has to always obey the dictates of intelligence and intellect. బుద్ధికి నిత్య అనిత్య విషయ పరిశీలన శక్తి ఉంటుంది. Intellect has the power of discrimination between the good and the bad. And permanent శక్తి కలిగినటువంటి యొక్క బుద్ధిని మనసు అనుసరించినప్పుడే ఇది బుద్ధివంతిగానే ఉంటుంటుంది. When this mind follows the dictates of the intellect, which can discriminate between good and bad, it is safe. ఇది ఒక్క చిన్న ఉదాహరణ. One small example for this.
నేను ఇప్పుడు ఒక మనిషిని అని అనుకున్నావు. Now you just think that you are a human being. ఈ మనిషికి అనేక సుఖములు కావాలి. This man wants a number of different types of jobs. చక్కగా చదువుకోవాలి. He wants to study well. గొప్ప ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణుడు కావాలి. He wants to pass in first class. తదుపరి పెద్ద డిగ్రీ పొందాలి. He wants to get a big degree. ఆ తరువాత మంచి వారిని పెళ్లి చేసుకోవాలి. After that, he wants to get married with a ఈ పెళ్లి suitable జరిగిన person. తర్వాత సంసారంతో సుఖంగా ఉండాలి. After passing this degree, he wants to live a happy family life. ఎంతమంది అనుకుంటానో అంతమంది బిడ్డలు కావాలి. He wants to get as many children as ఆ బిడ్డలు కూడా మంచి బుద్ధివంతులై అభివృద్ధివంతి మంచి సత్కీర్తి తేవాలి. and all those children also should become intelligent and pass well and ఈ get good grades. కోరికలకు మితము లేదు. For this kind of desire, there is no ఈ limit. కోరికలు పోతూనే ఉంటుంటాయి. They will be multiplying like that. కారణం ఏమిటి? నేను మనిషి అనుకున్నంత వరకు ఈ కోరికలు పోతుంటాయి. The reason for this kind of multiplication of wants is that he is thinking that he is a man. So long as he thinks like that, నేను మనిషిని అనుకున్నంత మాత్రమున ఇది సరి అయినటువంటి అర్థము కాదు. if you think that you are a man, that is not sufficiently reasonable and good. నా జాతి ఏమిటి అని రెండో ప్రశ్న వేసుకోవాలి. You have to put next question to yourself. నాది మానవ జాతి. To what caste do you belong? It is caste of humanity. నాది మానవ జాతి. I belong to the caste of humanity. మానవ జాతి అంటే నేను ఎట్లా ప్రవర్తించాలి? How should I conduct myself to deserve this particular name? రెండవది, ఈ కాయము పుట్టినటువంటి దేశము ఏ దేశము? The second question is, this body has taken birth in a country. To which country? పవిత్రమైన పుణ్యమైన కర్మభూమి భారతదేశము. Most sacred land of Bharat, which is full of yoga and tyaga. అలాంటి దేశములో పుట్టినటువంటి దేశం ఇది. This body has taken birth in such a great country. తదుపరి, నా తల్లిదండ్రుల యొక్క గౌరవం ఎలాంటి కుటుంబము? Next question that he has to answer is, to which particular family and parents do I belong? అలాంటి గౌరవమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు నేను ఏ రీతిగా ప్రవర్తించాలి? As I have taken birth in a family which has got such good name, how should I conduct myself? తదుపరి, నేను విద్యావంతుడునా లేక విద్యాహీనుడునా అని ప్రశ్నించుకోవాలి. Next question that you have to put to yourself is, am I an educated person or am I uneducated? నిజముగా నేను విద్యావంతుడనైతే నా ప్రవర్తనలో విద్యకు తగినట్టుగా ఉందా, విరుద్ధంగా ఉందా? Truly, if I am an educated person, is my behavior in tune with the educated ones or is it otherwise? ఇంకా ఆరో ప్రశ్న, నేను ఏ స్థానంలో ఉంటున్నాను? The sixth question is, in which state am I placed? పవిత్రమైన ప్రశాంతి నిలయంలో ఉంటున్నాను. I am living in the most sacred Prashant Nilayam. స్వామి సన్నిధిలో ఉంటున్నాను. I am in the immediate సన్నిధి of ఈ Swami. ప్రశాంత పవిత్రమైనటువంటి యొక్క ప్రశాంతి నిలయంలో స్వామి సన్నిధిలో ఉండినప్పుడు నేను ప్రవర్తించవలసినటువంటివి ఇలాంటివేనా అని మొట్టమొదట ప్రశ్నించుకోవాలి. When I am living in Prashant Nilayam, in the immediate presence of Swami, should I conduct myself like this? This is another question. ఈ ప్రశ్నలు వేసుకున్నప్పుడే తాను మనిషిగా ప్రవర్తిస్తాడు. Only when one puts all these questions to oneself, one would be able to conduct himself like a నేను human being. మనిషిని అని అనుకుంటే వాడు మృగంగానో లేక పశువుగానో లేక రాక్షసుగానో ప్రవర్తిస్తాడు. If one only thinks that he is a human being, one is likely to behave like an animal or even like a demon. నా జాతి మానవ జాతి. My caste is caste of humanity. నా జన్మభూమి భారత భూమి. I am born in sacred Bharat. నేను హిందువును. I am Hindu. నేను పవిత్రమైనటువంటి యొక్క కుటుంబంలో పుట్టినటువంటి వాణి. I am born in a family which is having a very నేను good విద్యావంతుడను. I am an educated person. అజ్ఞానిని కాదు. I am not an ignorant one. పవిత్రమైన ప్రశాంతిలో నివాసం చేసేవాణ్ణి. In the sacred Prashant Nilayam I am living. దివ్యమైన స్వామి సన్నిధిలో నివసించేవాణ్ణి. In the divine presence of Swami I am living. ఇలాంటి టైటిల్స్ కలిగినటువంటి నేను ఏ రీతిగా ప్రవర్తించాలి? The one who has satisfied all these things, how should I conduct myself? ఇవన్నీ మనము క్రోడీకరించుకున్నప్పుడు మన మార్గము పెడ మార్గము పట్టదు. When we accumulate all the answers for all these things and satisfy ourselves, we will not go astray. కనుకనే మనము యోచించవలసినటువంటివి ఎన్నో ఉంటుంటాయి లోకములో. నేను ఈ ప్రపంచంలో ఉన్నాను. I am living in this world. దీనికి 6 ప్రశ్నలు వేసుకోవాలి.
There are 6 questions which I have to put to ఎందుకు myself. ఎందుకు ఎప్పుడు ఎక్కడ ఎవరు ఏ విధంగా ఏ కాలంలో Why, what, how, where and with whom. ఇవన్నీ వేసుకున్నప్పుడే మన జీవితం మనకు అర్థమవుతుంది. When we put all these questions to ourselves, we'll be able to understand life properly. ఎందుకు నేను ఈ జగత్తులో ఉండాలి? Why should I live in this world? ఇది ఏదో భగవత్ సంకల్పంతో నాతో ఏదో ఒక ఆదర్శ కార్యమును చేయించే నిమిత్తమై పుట్టించినాడు కానీ భగవంతుడు కారణం లేని కార్యాన్ని కలిగించడు అనేటువంటి సంకల్పాన్ని మనం బలపరుచుకోవాలి. By a sacred will of God I have taken birth. There is some purpose for which I am just born. One has to think this way. నేను ఇప్పుడు ఈ భావాన్ని పొందుతున్నాను అనుకున్నప్పుడు ఎందుకు ఈ భావం వచ్చింది? When a person gets a very particular feeling, you should ask him, why am I getting this particular feeling? దీని తర్వాత నేను ఎవరు? Who am I? Has to be the next question. నేను మనిషిని, నేను మృగాన్ని కాదు. I am a man. I am not an animal. నేను మనిషి అయినటువంటి వారి ఈ పని నేను చేయవచ్చునా? If I am a man, can I do this particular work? నేను విజ్ఞానిని. I am a wise person. అలాంటి విజ్ఞాని అయినటువంటి నేను ఈ అజ్ఞాన మార్గములో సర్వులు యందు దైవత్వం ఉన్నది అనేటువంటి సత్యాన్ని గుర్తించి పరులను దూషించవచ్చునా, పరులను హింసించవచ్చునా, పరులను బాధ పెట్టవచ్చునా అనేటువంటి విచారణ మనలో చెయ్యాలి. Wise as I am, can I go on hurting the people after realizing fully well that God dwells in everyone? కనుకనే వేదాంతము మమాత్మ సర్వభూతాత్మ, నా ఆత్మని సర్వభూతములు ఎందుకును ప్రతిబింబిస్తూ ఉన్నదని చెప్పాను. That is why Vedanta has described that my Atman itself is reflecting and is found in everyone else. కనుక సర్వత్రా సత్తా మాత్రమైన చైతన్యం అనేటువంటి తప్ప అన్యము లేదు అనేటువంటి సత్యాన్ని మనము గాఢముగా విశ్వసించినప్పుడే మన జీవితము ధన్యమైనటువంటిదిగాను పవిత్రమైనటువంటిదిగాను రూపొందుతుంది. Only when we firmly recognize the fact that this Satta Mata Chaitanya is found everywhere, then only we'll be able to do proper work properly and find fulfillment in life. ఈనాడు శివరాత్రి అనుట కూడాను కొన్ని అర్థములుంటున్నవి. Today is described as Shivaratri. There are certain reasons and meaning for it. ఏ రాత్రి ఇది? శివరాత్రి. What type of night is tonight? రాత్రి అంటే ఏమిటి అనే అర్థము? చీకటి. What is the meaning of night? It is another word for darkness. ఈ చీకటిలో ఉండినటువంటి మంగళము అని మనం అర్థం చేసుకోవాలి. Auspiciousness which is inherent in this darkness. అనగా అజ్ఞానములో ఉండినటువంటి జ్ఞానము. In other words, the meaning is wisdom which is existing in the wisdom ignorance. ఈనాడు చాలా కారు చీకటి. రేపటి దినము అమావాస్యగా వస్తుంది, చతుర్దశి ఈనాడు. Today being the 14th day in this fortnight, it is densely dark. కనుక గాఢమైనటువంటి అజ్ఞానం నందు కూడాను మంగళమైనటువంటి జ్ఞానాన్ని మనము మేల్కొల్పోదు. Even in the midst of dense ignorance, we'll have to awaken the most auspicious wisdom. ఈ అజ్ఞానము జ్ఞానము రెండు ఒక్కటే. Ignorance and wisdom are basically one and the same. ఇది ప్రత్యేకమైనటువంటివి కాదు. They are not two different things. జ్ఞానము ద్వైతమే, అజ్ఞానము ద్వైతమే. The wisdom is also associated with Dvaita, and ఈ జ్ఞానాజ్ఞానమునకు అతీతమైనటువంటి స్థితిని పొందటమే ఇదే పరతత్వము అన్నారు. Reaching a state transcending both wisdom and ignorance, and that is Paratattva. పరమనగా ఏమిటి? What is the meaning of this word para? రాకపోకలు లేనటువంటి యొక్క స్థానము. A stage where coming and going are not associated, that is Paratattva. ఇదే పరతత్వము. This is principle of పరమనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశం కాదు, రాక పోక అనగా జనన మరణములు లేనటువంటి యొక్క స్థానము. A stage where the birth and death do not occur, that particular state is called Paratattva. ఎప్పుడు జననముందో మరణం తప్పింది కాదు కాయమునకు. So long as there is birth for the body, death is bound to occur. వచ్చేది పోయేది కాయము. Whatever comes has to go. This is definite. నీవు స్థిరం, but you are permanent. అందువల్లనే జాతస్యో మరణం ధ్రువం. ఇది సత్యమైనటువంటిది. జన్మించినటువంటి వానికి మరణించటము సత్యము అని నిర్ణయం చేసింది. That is why it is said firmly that anything and every person that is born will die and shall die. ఏది జన్మించినది? What has
taken birth? ఆత్మన Has Atma taken birth? కాదు కాదు, దేహమే. It is only body which has taken birth. ఇది కేవలము ఒక జడము అని మనం భావిస్తున్నాము. We consider this body as inert. కానీ ఇది జడం కూడాను కాదు. This body is truly speaking not even inert. ఇందులో కూడాను సత్తా మాత్రమైన చైతన్యం ఉంటుండాలి. Even in this body there is that Satta Matra Chaitanya. ఎంతో ప్రేమతో పెంచుకున్నటువంటి ఈ దేహమునందు సత్తా మాత్రమైన చైతన్యము సర్వత్రా వ్యాపించి ఉంటుండాలి. This body which is cultivated, which is grown in with lot of fondness and love, is full of Satta కనుకనే Matra ఈ Chaitanya. దేహమునకు సంబంధించినటువంటిదంతా కూడాను జగత్తు అని పేరు పెడుతూ వచ్చారు. That is why this particular phenomenon is described as Jagat. జగత్తు ఇది 3 అక్షరముల యొక్క పదము. There are 3 syllables in this word Jagat. జ పుట్టటము, Ja means taking birth. గత్తు గతించటము, Gattu means dying. అనగా పుట్టటము చావటము, పుట్టటము చావటము, రావటం పోవటంతో కలిగినటువంటిది ఈ జగత్తు. Therefore Jagat means birth and death. This birth and death repeat ఇంతకంటే మరొక సారము, మరొక భావము, మరొక పదార్థము ఈ జగత్తులో లేదు. In this world there is nothing which is free from this birth. కాయము కాని, విషయము కాని, వస్తువు కాని నిరంతరం కూడా మార్పు చెందేటువంటివి. Be it body, be it a particular matter, be it any object. Continuously they will be undergoing change. మార్పే చెందకుండినా మనసే స్థాయిలో ఉండదు. If there is no change at all, then there will be no steadiness of the mind. మనకు తృప్తే కలగదు. We will not have contentment at all if there is no ఈనాడు change. పుట్టినటువంటి బిడ్డ 3 నెలలకు పెరగకపోతే డాక్టర్ దగ్గరికి తీసుకుని పోతాం. డాక్టర్, పుట్టిన బిడ్డ పుట్టినట్టే ఉంది, పెరగటమే లేదు, ఏవైనా మందిస్తారా అని ఆశిస్తాం. If there is no change, we will be complaining. For example, when a child is born, after 3 months it doesn't grow, we go to the doctor with a complaint. ఈ మార్పులు చెందటం మనిషి యొక్క భ్రాంతి. The changes which are taking place, they are on account of the delusion of the human being. కనుకనే అనేక మంది చేంజ్ ఆఫ్ వెదర్, చేంజ్ ఆఫ్ ప్లేస్ అని మారుతూ ఉంటారు. Therefore, many people go on changing their place because they want change. మనము ఏదో ఉన్న చోటే ఉంటున్నాము, కొంత స్థానం మార్పు చెందాలి. మనం ఉన్నటువంటి స్థితిలోనే ఉన్నాము, మనం కొంచెం స్థానం మార్పు చేసుకోవాలి, విషయాన్ని మార్పు ఇది ఒక పెద్ద భ్రమ. Some people will be thinking that we have been continuously staying in one place, we have to change our place. We have been continuously in one state. ఉన్నా మరి ఎక్కడికి పోయినా దేహము దేహమే కదా, మనస్సు మనసే కదా. Wherever you are, to whichever place you go, to whichever stage you go, body is body. దీని స్వభావం మాత్రం ఎక్కడ పోయినా మారదు. The nature of this body and mind will not change wherever you go. కుక్కను గంగ దగ్గరికి తీసుకుని పోయి ఇచ్చినా గంగలో కావలసినంత జలముందినా కానీ నాలుకతో నాపుతుందే గాని చక్కగా గొడవదు. If you take a dog even to a river where there is full of water, it will not drink freely. It follows the same procedure of taking కనుక ఈ small మనసు యొక్క quantity. స్వభావము ఈ రూపంతో కూడినటువంటిది. In the same way, the form of a human being is associated with this kind of thought and this kind of change. మనము ఈ మనస్సును అనుసరించడం చేత అనేక వికారములను పొందుతున్నాము. As we continuously follow our own mind, we'll be getting distorted. ఈ వికారముల చేతనే మన ఆకారములు అనారోగ్యములకు, అశాంతులకు మనం గురి అవుతుండాలి. On account of distorted thinking, we suffer ill health, bad health and all sorts of diseases we get. ఈ రోగములకంతా మూల కారణము మన యొక్క భ్రాంతులే. The most important reason for all types of diseases is our own delusion. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. One small example will be given here. ఈ కాలము యువకులు స్వామి సన్నిధి ఎందో లేక పెద్దల యొక్క మాటల ఎందో కొంత విశ్వాసం కలిగి ఉండినంత వరకు చాలా మంచి రీతిగా పరిశుద్ధమైనటువంటి వస్త్రములతో, పరిశుద్ధమైనటువంటి వేషాలతో ఉంటారు. The youth of today, when they are in the immediate presence of Swami, or when they have faith in the elders, and so long as they are living like that, they will be having clean clothes and good trim form. ఈ స్థానం వదిలి బయటికి పోయిరా తలలు, గడ్డాలు, మీసాలు పెంచేస్తారు. The moment these people leave this place, they grow the hair, ఇది నేను వద్దు అని చెప్తుంటాను. Swami will be telling that you should not do this. ఏమిటి స్వామి ఈ విధంగా చెప్తుంటాడని చెప్పని చాలా మంది విసుగు పొందుతుంటారు. కానీ దీనిలో ఉండినటువంటి అంతరార్థాలు వారికి అర్థం కాదు.
Quite a few people will be getting disgusted as to why Swami is telling these things to us. They do not understand the inner meaning of it. అందులోన అధికంగా చదివినటువంటి సైంటిస్టుకు ఈ రోగం చాలా పెద్దది. Even among those people, scientists suffer from this disease in a greater degree. ఈ రోగానికి మూల కారణం ఎట్లా ఉందో నేను చెప్తాను. ఇది ఎవ్వరు కూడా ఇంతవరకు కనిపెట్టలేదు. The most important reason for this will be explained by Swami. This has not been explained by anyone, nor discovered by anyone. మగవాడు అంటే మీసములు పెట్టుకోవాలి అని ఒక పెద్ద మూర్ఖత్వం. One feeling is that if it is a man, he should have a mustache. ఎలకకు మీసాలున్నాయి, కాక్రోచ్కి మీసాలున్నాయి, వీళ్ళేం గొప్ప మగవాడు కాదు. A rat will also have mustache, a cockroach also have mustache, but they are not men. ఈ మీసాల వల్ల ఏమి జరుగుతుందంటే మూతికి అడ్డమైపోతున్నాయి. The only contribution of this mustache is they obstruct the mouth. ఈ మూతి వల్ల వచ్చిపోయేటువంటి గాలిలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి. There will be a lot of obstruction in inhaling and exhaling. ఇంకా గడ్డం ఉంటుండాలి. Then you take beer. ఈ గడ్డం అనేటువంటి దాంట్లో త్రాగిన కాఫీలు, రసాలు, విషాలు అన్ని దీంట్లో పేరుకొనిపోతున్నాయి. When one drinks coffee or buttermilk or milk, this beer also absorbs quite a lot of it and leaves certain taste. దీని వల్ల ఏమి జరుగుతుందంటే చాలా మీరు వినవలసింది, గుర్తించుకోవాల్సింది చాలా అవసరం. There are certain things which will have to be recognized by you. చాలా విషపూరితమైనటువంటి యొక్క వస్తువులు అందులో చేరిపోతున్నాయి. Most poisonous things get into the coffee or the other drinks which you take. ఒకటి నోటికి అడ్డము, రెండవది ముక్కుకు అడ్డము. Beard obstructs both the mouth and also the nose. ఈ రెండింటి ద్వారానే మానవుడు శ్వాసను తీసుకోవటము. The inhaling will be done either through the nose or through the mouth. ఈ వెంట్రుకల లోపల ఏమి చేరుతుందంటే అమోనియా అనేటువంటి విష పదార్థం చేరుతుండాలి. When one inhales like that, this substance called ammonia enters. హైడ్రోజన్ అనేటువంటి విష పదార్థము చేరుతుండాలి. A poisonous substance called hydrogen also enters. మరి అసోటేట్ అనేటువంటి ఒక విష పదార్థం చేరుతుండాలి. Another substance called acetate also enters. అసెటిక్ అనేటువంటి యాసిడ్ కూడా చేరుతుండాలి. An acid called acetic also enters. ఇలాంటి విష పదార్థములన్నీ కూడాను ఈ వెంట్రుకల్లో చేరిపోవటం చేత దీని గాలి పీల్చుకునే సమయంలో అనేక పురుగులు వచ్చి ఆ వెంట్రుకలోనే నిలిచిపోతున్నాయి. గాలి విడిచే సమయంలో లోపల నుంచి వచ్చేటువంటి విష పురుగులన్నీ కూడాను దాంట్లో నిలిచిపోతున్నాయి. When one inhales or exhales, different types of bacteria and other such small insects come and get stuck up in this mustache or in the beard. ఈ అసోటిక్ అనేటువంటి యాసిడ్ చాలా ప్రమాదకరమైనటువంటివి. This substance called azotic, this is rather dangerous one. తద్వారా ఏమైపోతుండాలి, లంగ్స్ లో ప్రవేశించి ఇది హిస్టోపీలియా, టైఫాయిడ్, ఇంకా కొన్ని విధమైనటువంటి లంగ్స్, టీబీలు ఇవన్నీ వచ్చి గుండె జబ్బులు కూడా ఒక అభివృద్ధి అవుతున్నాయి. All the diseases of the lung like eosinophilia and TB and also the heart ప్రాబ్లం రాదు. నోటితో తీసుకునేటువంటి గాలి వల్ల కడుపు లోపల కూడా అనేక రకమైనటువంటి కొన్ని అనారోగ్యములు ఏర్పడుతున్నాయి. If one inhales through the mouth, a number of diseases would be coming on account of that. ఇంతే కాదు, గొంతు లోపల కూడాను క్యాన్సర్ కూడా రావడానికి అవకాశం ఉంటుండాలి. Not merely that, one is likely to get cancer in the throat on account of these things. ప్రతి ఒక్కటి కూడాను మనం పీల్చుకునేటువంటి గాలి లోపలనే ప్రాణవాయువు ఉంటుండాలి. In the air that we inhale, there is oxygen. కనుకనే మన ముఖము పూర్ణ చంద్రుని వలె ఉంటుండాలి. Our face should be something like full moon. ముఖము పైన ఏ విధమైనటువంటి అడ్డులు తగలకుండా ఉంటుండాలి. There should not be any obstruction in the face. అప్పుడే పూర్ణమైనటువంటి ఆరోగ్యం కూడా మనకు కలుగుతుంది. There will be full health only then. ఈ పూర్ణమైన ఆరోగ్యం లోపల ఈశ్వర తేజస్సు కూడాను ప్రజ్వలిల్లుతుంది. Only when one has full health, the splendor of divinity will be emanating from the face. మీకు అనేక సమయాల్లో చెప్పాను. A number of times Swami has told, చంద్రులకు మనకు అనేక సంబంధములు ఉంటుండాలి. There is an inherent and close relationship between the moon and ourselves. ఈ చంద్రులకు ఒక సముద్రమునకు అనేక సంబంధములు ఉంటుండాలి. In the same way, there is a relationship between moon and ocean. ఇక్కడ ఓషన్ సముద్రం లోపల 80% సోడియం ఉంటుండాలి.
In ocean, 80% of it is sodium. ఇంకా 40% కాల్షియం ఉంటుండాలి. There is calcium to the extent of 40%. 45% పొటాషియం ఉంటుండాలి. There is 45% potassium. ఇదే యొక్క క్వాలిటీ కూడాను చంద్రుడి లోపల కూడా ఉంటుండాలి. Even in moon, you find all these three substances in the same ratio. చంద్రుడిగా ఉంటున్నప్పుడు ఈ సముద్రం చాలా ఉప్పొంగిపోతుంటుండాలి. Then there will be great response and earth in the form of high waves in the ocean when there is full moon. కనుక ఆ మూనుకు మన మనస్సుకు సన్నిహిత సంబంధం ఉంటుండాలి. In the same way, there is a relationship between the moon మన and the దేశం mind. లోపల 60% వాటర్, 60% నీరు ఉంటుండాలి. In our body, for example, 60% of the substance is water. ఈ నీరు లోపల కూడాను ఈ యొక్క సోడియము, ఈ పొటాషియం, ఈ యొక్క కాల్షియం అంతా కూడా ఉంటుండాలి. In the water which is in our body, there is sodium, potassium and calcium. కనుక పూర్ణ చంద్రుడిగా ఉంటున్నప్పుడు మన యొక్క భావములు కూడాను అనేక ఉద్రేకాలుగా సముద్రం ఉప్పొంగినట్టుగా మన భావాలు కూడా ఉప్పొంగుతుంటాయి. When there is a full moon, even our feelings will be welling up in the same way as the waves well up. అది మనకు తెలియటం లేదు. But we are not aware of it. ఈ మనస్సుకు ఉప్పొంగిపోవడానికి కారణములు ఇవే. For that kind of welling up of the feelings in the mind, this is the reason. చాలా మంది పిచ్చి వాళ్ళకు చూడండి, పూర్ణ చంద్రుడు అనగా పూర్ణిమ రోజు, అమావాస్య రోజు వాళ్ళు అనేక రకమైనటువంటి ఉద్రేకాలకు గురి అవుతుంటారు. Take for example people who are insane or mad. They will be subjected to this kind of exciting feelings during full moon time and new moon. కనుకనే ఈ మనస్సు తత్వాన్ని కొంతవరకు నువ్వు చంద్రుడి రూపంలో పెట్టుకొని, ఓ మనసా నువ్వు నాకు అడ్డు రావద్దు, నీవు నాకు అడ్డు రావద్దు అని పని ఒక మహానుభావుడు పాడాడు. In this same way, one particular person, keeping mind in the form of moon, just prayed that, oh mind, don't obstruct me, please don't obstruct me. రాబోకు రాబోకురా చందమామ, రాబోకు రాబోకురా చందమామ, రాబోకు రాబోకు రాహు పొంచున్నాడు, రాబోకు రాబోకు రాహు పొంచున్నాడు త్రోవలోనా, రాబోకు రాబోకు రా చందమామ, గిరులెక్కి తరులెక్కి తొంగి చూచేవోయి, మబ్బు మేఘములోన మాయమయ్యేవోయి, రాబోకు రాబోకు రాబోకురా రాబోకురా. A poet has sung, O moon, don't come and obstruct. You may be coming, passing across the mountains and the trees. O moon, please do not come and obstruct. ఈ మౌంటైన్స్ ఏమిటి? తరులెక్కి గిరులెక్కి తిరిగి చూచేవోయి, ఈ కామక్రోధ లోపమోహముల మధ్యమైనటువంటి మహాపర్వతాలు ఉంటున్నాయి, దాంట్లో నుంచి నువ్వు తొంగి చూస్తున్నావు, వద్దు వద్దు. Oh moon, he is describing and requesting the mind, comparing the moon to the mind, and he is just saying, oh you, oh moon, oh mind, you do not just look back towards the desires, the anger, and these 6 types of enemies. ఈ తరువులంటే ఏమిటి? మొక్కలు. ఈ మొక్కలే మన భావములు. ఈ భావములు అనేటువంటి చెట్ట లోపల కూడా నువ్వు తొంగి చూస్తున్నావు నా వైపున. You are looking through the trees and the plants. What are these trees and plants? These are all my thoughts and my feelings. Do not try కాదు చంద్రుడా, రాబోకు రాబోకు రాహు పొంచున్నాడు త్రోవలోనా. రాహు రాహు అనేటువంటి ఒక గ్రహము, అదే నా అహంకారం. ఇది కాచుకొని ఉంటున్నది, నీవు వస్తే ఒక్క నిమిషంలో నీతో స్నేహం అయిపోతుంది, నిన్ను మింగివేస్తుంది. Oh mind, do not come. On the way, you have got this enemy of ego which is trying to swallow you up. Please do not come. ఓ మనసా, నీవు అహంకారం అనేటువంటి రాహుతో కూడా చేరద్దు.
Oh mind, do not join. ఈ రాగద్వేషం అనేటువంటి యొక్క పర్వతంలోన నువ్వు ప్రవేశించద్దు. Do not enter into the mountains of likes and dislikes. దొంగగా వచ్చేసేసి నా భావములు అనేటువంటి యొక్క వృక్షం నుంచి కూడా తొంగి చూడవద్దు. Stealthily do not come and peep into my feelings and my thoughts. కనుక నీకు ఒక నమస్కారము. మనసా నువ్వు నన్ను ఏమాత్రము స్నేహం చేసుకోవద్దు నిన్ను. My prostrations and my obeisance. Please do not make friendship in the మనసు way. ఉన్నంత వరకే మనకు అనేక భావములంతా వస్తున్నాయి. So long as there is mind, you are subjected to different types of feelings. కనుకనే ఓ మనసా నీవు దైవంతో స్నేహం చేసుకో. Oh mind, you make friendship with divinity and God. దైవంతో లీనముక. Merge in Him. దైవంతో ఆటలాడు, దైవంతో పాటలు పాడు, దైవంతో మాటలాడు. Play with God, sing with God and talk to God. ఏ హృదయమును సగితివో ఈశనాకు మగిడి దానినే అర్పింతు మహితమూర్తి పరగ వేరేమిదెత్తు నీ పాద అర్చనకును అంజలికి తింతు అందుకోవయ్య నీవు. O Lord, what can I offer to you? The heart which you have given me, the same heart I'll get and ఓ భగవంతుడా నీవు ఇచ్చినటువంటి మనసుది. Oh Lord, this is the mind which is given by you. నీవు అనుగ్రహించినటువంటివి ఏది చెడ్డవి కాదు. Whatever you have graced can never be bad. మనసు మంచిదే. Mind is good. కానీ ఈ సహవాస దోషాల చేత ఇది చెడిపోతుంటుండాలి. But on account of the bad associations, it is getting ruined. కనుక ఇది నీ సంబంధము, నీ యొక్క స్నేహము. ఇది చేసుకుంటే ఈ చెడ్డ స్నేహంతో ఏమాత్రం కూడా సంబంధం ఉండదు. If mind gets associated and establishes relationship with God, it will not have any room for making friendship with bad things. కనుక ఇది భగవంతునితో స్నేహం చేపించడానికి తగినటువంటి యొక్క మార్గముగా ఉండేటువంటిది ఒక శివరాత్రి అని. This Shivaratri is a day when one tries to establish friendship between mind and God. అనగా దివ్యమైనటువంటి చైతన్యము సర్వత్రా ఉన్నదనేటువంటి సత్యాన్ని గుర్తింపచేస్తుంది ఈ శివరాత్రి. Shivaratri makes one become aware of the fact that the same divinity, the principle of divinity is all pervasive. శివుడు కైలాసవాసి అంటున్నారు. It is said that Shiva lives in కైలాసం Kailasa. అంటే ఎక్కడ ఉంటుండాలి? మౌంట్ ఆబు దగ్గర ఎక్కడో ఉంటుండాలంటారు. Where is Kailasa? It is not somewhere near Mount Abu. కేళి ఇది కైలాసం అన్నారు. మన యొక్క ఆనందమే కైలాసము. Kailasa refers to our own joy, our own bliss. ఈ ఆనందముల కంటే మించినటువంటి కైలాసం మరొకటి లేదు. There is no Kailasam which is greater than ఇలా నీవు కైలాసం అనేటువంటి ఆనందములో నివసించేటువంటి వాడు. It means Ishvara always lives in the Kailasa of మనసులో delight. కావలసిన చింతలు పెట్టుకొని మానస సరోవరం దగ్గర కైలాసానికి వెళ్ళినామంటే మనకి ఏమి సుఖం ఉంటుండాలి? If one has a mind full of worries, even if one goes to Manasarovara, one would not enjoy any happiness. కనుక మన మనసులో ఆనందాన్ని అభివృద్ధి పరుచుకుంటే ఇదే మనకు కైలాసం. If we can develop the sense of delight in our own mind, ఈ that ఆనందం is మనకు ఎట్లా Kailasam. లభిస్తుంది? How can one get the ఈ joy? కైలాసము హిమాచల పర్వతము అన్నారు. This Kailasam has been described as one which is Himachala. హిమ అచల ఈ రెండు ఉంటున్నాయి ఇక్కడ. There are two words, Hima and Achala in హిమ this. అంటే ఏమిటి? What is the meaning of the word Hima? మంచుగడ్డ. It is ice. మంచుగడ్డకు స్వభావం ఏమిటి? What is the nature of ice? చల్లదనము. It will be cool. ఈ ఐసు గడ్డ ఎట్లా ఉంటాది? తెల్లగా ఉంటాది. What would be its color? It would be white. తెలుపంటే ఏంటి? ప్యూరిటీ అని. Whiteness stands for purity. అచలము. అచలం అనగా స్థిరంగా ఉండేటువంటిది. Achalam refers to steadiness, firmness. చల్లదనం అంటే ప్రశాంతము. Coolness refers అతను to చాలా చల్లబడ్డాడప్ప ప్రశాంతంగా ఉన్నాడు అనుకుంటాం. ప్రశాంతం అనేటువంటిది ఏమిటి? అదే చల్లదనము. coolness refers to peace. ప్యూరిటీ అనగా పవిత్రము. Purity refers to sacredness. అనగా పరిశుద్ధము, ప్రశాంతము, నిశ్చలము అయినటువంటి మన హృదయమే హిమాచలము. Purity, sacredness and steadiness. This is Himachalam. మనలో ప్యూరిటీ, ఆ పవిత్రత ఎప్పుడు వస్తుందో, When we get purity and sacredness in us, ఎప్పుడు ప్రశాంతత మనలో ఏర్పడుతుందో, when we have peace,
ఎప్పుడు నిశ్చలత్వం కలుగుతుందో, when we get this steadiness, అప్పుడే ఈశ్వరునికి నివాసమైనటువంటి యొక్క హిమాచల పర్వతంగా మన హృదయం ఏర్పడుతుంది. then our heart transforms itself into this Himachal ఈశ్వరుని Parvat. వెతకాలంటే కైలాసానికి పోనక్కర్లేదు. If you want to really search for Ishvara, ఈశ్వరుని ప్రార్థించాలంటే దేవాలయానికి పోనక్కర్లేదు. there is no need for going to the mountain of, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. there is no need even for going to, నీ దేహమే దేవాలయము, నీ హృదయమే మంటపము. అందులో ఉన్నటువంటి ఒక చైతన్యమైనటువంటి సత్తా మాత్రమైనటువంటి చైతన్య స్వరూపమే ఈశ్వరత్వం. your body itself is temple, your heart is sanctum sanctorium, and this principle of divinity and energy which is all pervasive of the body, that is Ishvaratva. అట్టి ఈశ్వర నివాసమైనటువంటి యొక్క మన దేహమును ఎంత పవిత్రము చేసుకోవాలి. Such body which is the temple of God, how sacred we will have to keep it. ఎంత పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టాలి. In what sacred way have we to introduce ఎవరి మనసును నొప్పించరాదు. We should never hurt anyone's feelings. ఎవరి మనసును బాధింప చేయరాదు. We should not harm anyone's ఎవరి feelings. హృదయాలకు గాయం కలిగించరాదు. We should not wound anyone's heart. కనుక మనం మానవులుగా పుట్టించాం. We are born as human beings. మానవుడనగా అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడు. Human beings refer to the one who behaves without ఈనాడు ignorance. కావలసినన్ని చదువులు చదువుతున్నాము. We are studying quite a few things these days. ఎక్కడెక్కడో తెలియనటువంటి విషయాలంతా తెలుసుకుంటున్నాము. We are trying to know things related. ఎందుకోసం ఈ చదువులు? పొట్టకూటి కోసమా? What is the use of all this education? Is it for the sake of eking ఈ livelihood? పొట్టకూడు కూడా మనకు అవసరమే. Livelihood also is ఈ necessary. పొట్ట ఎందుకోసము? What is the reason for having this particular stomach? ప్రబంధుల మాదిరి తినటం కోసమా? Stomach is given not to eat everything and anything. సత్యత్వాన్ని గుర్తించుకునే కోసం. It is in order to recognize the truth. మనము సత్యత్వాన్ని గుర్తించుకోకుండా ఈ చదువులను పెడమార్గములో పట్టించి కేవలము ఒక పశువుల వలె జీవించడానికి మనం ప్రయత్నించుకోవటము ఇది నిజమైన మానవుని యొక్క తత్వం కాదు. If we use all our education, all our knowledge and all our skills only to earn for eking out a livelihood, నీ తిండి తీర్థాదులతో నీ యొక్క వస్తు వాహనాలతో నీవు సుఖపడు, తప్పు లేదు. you eat well and you enjoy. కానీ ఈ చదువును కూడాను ఒక సరైనటువంటి మార్గంలో మనం ఉపయోగపెట్టుకోవాలి. There is nothing wrong in that, but you have to use all your education also in the proper way. చదువుకున్నటువంటి మనమే మన ప్రవర్తనలంతా కూడాను పశువుల వలె రాక్షసుల వలె ప్రవర్తిస్తూ ఉంటుంటే ఇంకా మనకు చదువెందుకు? చదువు కంటే చాకలోడు మేలన్నాడు. ఈ చదువుగా కాకుండా మృగం కూడా మేలుగా ఉంటుండాలి. With all our education, if we behave like animals or demons, what is the use of all this education? It is said that చదువు చదివి చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవవలెను. it is said, why study things which do not give us immortality? We should study బ్రతుకులన్నీ మాయ, all life is an illusion. భవబంధములు మాయ, All this bondage is an illusion. సంసారం అది మాయ, Family is an illusion. చావు మాయ, Death itself is an మాయ illusion. బ్రతుకుకింత మాయలో పడేలా. For the sake of this illusion, why should we enter into the life? ఎంఏలు బిఏలు పాస్ అయ్యి వచ్చి పేరుగాంచిన పెద్దవారలైనా People might have taken great degrees like MAs and BAs. What is the use of all సంపదల this? నుండి సద్దానపరుడైన పుడమికిత్తిని కన్న పుణ్యులైన If one doesn't earn the fame and the name in the world, ఆయురారోగ్యముల నవరతం నుండి పరిపూర్ణ బలులకు వారులైన people may be having a long life and all the properties and the wealth. సతతము జపములు తపములు చేయుచు వేదాంతములు నేర్పు విప్రులైన There may be scholars and Brahmins who might have a provision. పాండ్యారు దేనికి? నిర్మల చిత్తమునకు. People might have all these things, but they can never be equal to a person who is పరిశుద్ధమైన having, భావము లేకుండా if one doesn't have pure feelings, మానవత్వమునకు విరుద్ధమైన మార్గమును నడుస్తూ ఉంటే if one has taken the path on ధనమున్నదని అహంకారపడవచ్చు, one may have బలమున్నదని అహంకారపడవచ్చు, one may have arrogance and pride of wealth, బలం జనబలమున్నదని కూడా నువ్వు గర్వించవచ్చు. one may be proud of the fact that he కానీ is having. దైవ బలం ఒక్కటే లేకపోతే సర్వ బలమును కూడా నువ్వు దుర్బలములే. If one doesn't have the strength of divinity, all the other strengths are useless. కనుక మనము దుర్బలులము కారాదు, బలులము కావాలి. We should not develop that kind of weakness. మన జీవితమే దైవానికి బలి అయిపోవాలి. We should offer and dedicate our entire life to God. ఇదే నిజమైనటువంటి మానవత్వం. This is true humanity. సత్యాన్ని గుర్తించాలి, Truth must be recognized. నిత్య స్థానాన్ని వెతకాలి, We should make search for a permanent place. ధన్యమైనటువంటి జీవితాన్ని గడపాలి. We should live a life of divinity.
నిజమైనటువంటి పరతత్వాన్ని పొందాలి. We should reach that particular principle of para. అదే రాకపోకలు లేనటువంటి స్థానం. That is the place which is శాస్త్రములు మనం ఎన్ని చదివినప్పటికీ, ఎన్ని విన్నప్పటికీ ఇది మహాఘోరారణ్యములు. whatever scriptures in a study for however long time, it is something like a wild forest. ఈ యొక్క అరణ్యము లోపల మనం ప్రయాణం చేసేటువంటి వారము ఎక్కడికి పోయి చేరుతామో ఎవరికీ తెలియదు. If we are traveling in this wild forest, we do not know where we reach. అరణ్యంలో మార్గ మధ్యములో ఉండినటువంటి వానికి ఏదో ఎక్కడ పోతుందో కూడా తెలియదు. If one is found in the middle of such a wild forest, one doesn't know where he will be landing. శాస్త్రములన్నీ కూడాను దట్టమైన అరణ్యముల వంటివి. Scriptures may be compared to wild forest. ఇది విన్నంత మాత్రం ప్రయోజనం లేదు. There is no use merely listening to them. దీని యొక్క యథార్థమును గుర్తించుకొని నడచాలి. We'll have to recognize the true meaning and conduct ourselves and take the path. ఇది అనేక శాస్త్రములు అనేక రకములైనటువంటి విషయాలను బోధిస్తున్నాయి. Different scriptures will be giving different truths. ఒకే విషయాన్ని ఒక శాస్త్రం ఒకటి రీతిగా చెప్తే మరొక శాస్త్రం మరొక రీతిగా చెప్తుండాలి. One scripture may be explaining the truth in a particular way, another scripture may be explaining in a different way. కనుక ఈ అరణ్యములో మనం ప్రవేశించకుండా, therefore, without entering into సులభమైనటువంటి మార్గము, we have to take to an easy path. నచపాంసి నతీర్థానాం నశాస్త్రానం జపానహి సంసార సాగరోత్తారే సజ్జనాం సేవనం వినా. Therefore, there is no. మనం తీర్థయాత్రలు చేసినా, పుణ్యక్షేత్రములు వెళ్ళినా, we may పుణ్యనదుల్లో స్నానం చేసినా, జపతపాలు ఆచరించినా, we may do జపాలంతా చదివినా, we may read scriptures. సద్భావమే మన హృదయంలో లేకపోతే ఇవన్నీ నిరుపయోగమే. If we don't have good thoughts in our heart, good feelings in our heart, all this will be useless. సత్సంగత్వమే మనలో లేకపోతే మన జీవితం అంతా వ్యర్థమే. If we don't have good associations, our life would be a waste. కానీ ఈనాడు కలి ప్రభావము. But today it is the impact and the influence of Kali. వినరు మనసిచ్చి చెప్పినా, when one tells with a lot of fondness, people are not prepared to listen. మాటలందే చెవికి చేరు. They are not prepared to listen good word, but they are prepared to take bad మంచి words. మాటలు వేలకు చెప్పినా మీ యొక్క చెవుల్లో చేరటం లేదు. Even if 1,000 good words are told, ఎవరైనా చెడ్డ మాట ఒకటి చెప్పిందా హృదయానికే పోయి చాటుకుంటుంది. even if one single bad word is said, it makes. వారు నన్ను ఎరుగంగానేత్తురా. Can such people understand me? Can they recognize me? త్రాగి తన నేను మరచిన తన్మయత్నమగునే. If one forgets one's body, getting dead drunk, can you call that as losing oneself in God and divinity? ఇంకా నాలుగవది చాలా ముఖ్యమైనటువంటిది. భార్యపై అలిగియు పస్తు పరుండినా అది గొప్ప ఉపాసనగునా. The fourth one is very important one. Suppose you become angry with your wife and then భార్య పైన కొట్లాడేదిని అన్నం తినకుండా ఉంటే అది నేను ఉపవాసం చేస్తాను అనుకుంటామా? ఇది ఉపవాసం కాదు, పస్తు. If you quarrel with your wife and then do not take the food, can you call it as fasting? No. ఉపవాసము, సమీపము, దైవానికి సమీపంగా పోయేటువంటి యొక్క మార్గమే ఉపవాసము. The word upavasa has a great significance. Going nearer to God, this may be అన్నానికి దూరంగా ఉంటే ఉపవాసం అవుతుందా? If you keep yourself at a distance from food, can you describe ఈనాడు మనం తెలుసుకోవలసినటువంటిది కాలమును చాలా పవిత్రము చేయాలి. The most important thing that we have to learn today is we have to make our రాత్రి కూడా మనకు శివరాత్రులే. Every night is Shivaratri for us. చీకటి యందు దైవత్వం అనేటువంటి యొక్క వెలుతును మనము అభివృద్ధి పరచుకోవాలి. In the darkness of night, we have to develop the. చీకటిలోనే వెలుతురుకు విలువ ఉంటున్నది, కానీ చీకటే లేకపోతే వెలుతురుకు విలువే లేదు. Light have value only when there is darkness. Otherwise, it doesn't have its own value. కష్టములు యందు, నష్టములు యందు, దుఃఖములు యందు, విచారం అనేటువంటి ఈ చీకటి యందే దైవం అనేటువంటి నామం అనే వెలుతురును అభివృద్ధి పరచుకోవాలి. Therefore, in all the troubles, in all the problems, in all the sorrows, we have to develop this particular principle of divinity which sheds illumination and light. కనుక మనము ఏదో ఒక సంవత్సరం మాత్రమే శివరాత్రమని ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి దానిని మనము భావించుకోవటం చాలా పొరపాటు. క్షణము కూడాను
నిత్యము ప్రతి రాత్రి ప్రతి క్షణము కూడాను ఒక శివరాత్రి గాని దైవం యొక్క దినము గాని దైవం యొక్క క్షణము గాని మనం భావించుకోవటం ఇది సరి అయినటువంటి శివరాత్రి యొక్క అర్థము. శివత్వం అనేటువంటిది ఈ తత్వమే. To think of Shivaratri once in a year is not the correct thing. Every minute, every day, every night, we'll have to think of divinity and sanctify the time principle. Then only that is, in fact, truly speaking, you are yourself Shiva. కనుక నీవే శివుడవు. ఈ తత్వాన్ని నీవు గుర్తించుకో. తన్ను తాను తెలుసుకోవటమే శివత్వం. You are Shiva. You have to understand your principle. Recognizing and understanding one's principle itself is Shiva Tattva. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, प्रेम भक्ति बिना उद्धार नहीं, गुरु सेवा बिना निर्वाण नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ज्ञान बिना संयोग नहीं, प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना। हे शिव शंकर नमामि शंकर, शिव शंकर शंभो। हे शिव शंकर नमामि शंकर, शिव शंकर शंभो।
గిరిజాపతి భవాని శంకర హే గిరిజాపతి భవాని శంకర శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర శంభో హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో హే గిరిజాపతి భవాని శంకర హే గిరిజాపతి భవాని శంకర శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర శంభో హే శివ శంకర నమామి శంకర హే శివ శంకర నమామి శంకర శివ శంకర శంభో శివ శంకర శంభో శివ శంకర శంభో హే శివ శంకర నమః